శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం. పొబ్బా నక్షత్రం. ఈ పొబ్బా నక్షత్రం 4 పాదాలు సింహరాశిలో ఉంటాయి. గోచార రీత్యా మీకు సింహరాశి ఫలితాలు అప్లోడ్ చేసి మీరు చూసే ఉంటారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు నక్షత్ర నాడీ సూత్రాల ప్రకారం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి విశ్లేషణ చేసి చూద్దాం. మీకు అనుకూల ఫలితాలు లేవు. గురుడు సంపూర్ణ వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, శని వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. స్థితిరీత్యా డిసెంబర్ దాకా రాహు వ్యతిరేకం, డిసెంబర్ తర్వాత రాహు కొంత అనుకూలత వస్తుంది. మొట్టమొదట ఒకసారి మీ కందాయ ఫలితాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ కందాయ ఫలితాలు మీకు 2, 0, 4 మధ్య 0 భీతి, అంటే మధ్యలో 4 నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఓ తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ముందు వెనక సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీ జన్మరాశికి అంటే సింహరాశిలో ఉన్నారు కాబట్టి జన్మరాశి రీత్యా 11వ స్థానంలో గురుగ్రహ సంచారం జూన్ 2 దాకా, తర్వాత 12వ స్థానంలో సంచారం, అలాగే సంవత్సరం అంతా అష్టమ శని, డిసెంబర్ 5 వరకు 7వ స్థానంలో రాహు వ్యతిరేకం, తర్వాత 6లో రాహు కొంత అనుకూలం, జన్మరాశిలో 12వ రాశిలో కేతు పూర్తిగా వ్యతిరేక సంచారమే. ఈ సంవత్సరం గురుడు పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖా నక్షత్రాల్లో సంచారం. మీ పుబ్బా నక్షత్రంకి 25, 26, 27 నక్షత్రాల్లో సంచారం. ఇదంతా కూడా వ్యతిరేక ఫలితము, జరుగుతున్న డ్యామేజ్, జరుగుతున్న ఇబ్బంది తెలియకుండా ఒక ముసుగేసుకుని కాలం గడిపేటువంటి స్థితి. నాకేం అవ్వదులే అని చెప్పి పిల్లి కళ్ళు పాలు తాగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా సందర్భాల్లో. కొంచెం అలర్ట్గా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అసలు ఈ గ్రహ సంచారం మీకు ఎలా ఉంది, గురుగ్రహ సంచారం, శని గ్రహ సంచారం అని చూద్దాం వివరంగా. మొట్టమొదటి గురుని పరిశీలించినట్లయితే ఈ గురుడు ఉగాది రగాయతు జూన్ 2 దాకా 11వ స్థానంలో సంచారం. జూన్ 2 తర్వాత జూన్ 18వ తారీఖు వరకు పునర్వసు నక్షత్రంలో సంచారం. పునర్వసులో సంచారం మీ ప్రత్యేక వేధాదోషం మీకు ఏమీ లేదు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 25 నక్షత్రం పుష్యంలో సంచారం. ఇదే సమయంలో మీకు శని, అష్టమ శని మీ జన్మరాశికి 6వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి. కుటుంబంలో తగాదాలు, సంతానపరమైన చిక్కులు, సంతానానికి అనారోగ్యాలు, అరిష్టాలు, ఎవరికైనా మ్యారేజ్ కావాలకి మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ ఫెయిల్ అయ్యే అవకాశం, ఏదైనా సెటిల్ అయ్యి మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యే అవకాశము, ఇలాంటి ఇబ్బందులు, చికాకులు అధికంగా ఉంటాయి. తర్వాత ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు ఆశ్లేష సంచారం. దీని మూలంగా శత్రుబాధలు, కుటుంబంలో శత్రువులు తయారవుతారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటుంది. అయిన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. అయిన అంటే డైరెక్ట్ భార్యాభర్త అలా అనుకోవద్దు. క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో, ఎవరైతే మీ రిలేషన్స్ ఉంటారో, పార్ట్నర్షిప్ వ్యాపారాల వాటిలో కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు 27 నక్షత్రంలో సంచారం. పరాజయం, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ప్రతిదానికి కూడా కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి తప్ప సక్సెస్ అనేది ఉండదు. ఆర్థికమైన నష్టాలు, అలాగే బ్లాక్ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితులు ఇరుక్కుపోతూ ఉంటారు. మనం ఎవరికో 10 లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి, దానికోసం 50 లక్షల రూపాయలు ఇల్లు అమ్మేస్తే 10 లక్షలు పేమెంట్ చేసేస్తారు. తర్వాత మనకి ఇల్లు కొమ్మలు దొరకదు కదా. ఇలాగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి మోసపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జనవరి 24 మళ్ళీ గురుడు వక్రించి వెనక్కి వెళ్ళి కర్కాటక రాశిలోకి మీకు 26వ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. దీంట్లో కూడా శత్రు బాధలే ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం గురుగ్రహం మూలంగా జూన్ 18 నుంచి గురుడు ఏమాత్రం మీకు అనుకూలంగా లేడు. దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, శ్రీ గురు చరిత్ర చదువుకోండి. సాయి సచ్చరిత్ర కాదు, శ్రీ గురు చరిత్ర చదువుకోండి. దత్తమంత్రం ఉపదేశం తీసి జపం చేయండి. దత్తాత్రేయ వజ్రకవచం చదువుకోండి, తట్టుకునే శక్తి వస్తుంది. ఇక మనం శనిగ్రహ సంచారం పరిశీలన చేసినట్టయితే ఈ సంవత్సరం అంతా శని ఉత్తరాభాద్ర, రేవతి 2 నక్షత్రాలు సంచారం చేస్తూ ఉంటాడు. మీకు అష్టమ శని దోషం ఉంది. ఈ శని యొక్క ప్రభావం మీకు ఎలా ఉంటుందంటే, ఈ శని రేవతి నక్షత్రంలో సంచారం చేసిన కాలం అంటే మే 17 నుంచి అక్టోబర్ 9 వరకు, మరలా 2027 ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి సంవత్సరం అంతా కూడా సంచారం, వ్యతిరేక సంచారం, తగాదాలు, ప్రాణహాని అంటే ఒత్తిడి తట్టుకోలేక కొంత యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అనవసరం ఒత్తిడి పెట్టుకోకండి. జరగకమందు తప్పించుకోలేము ఎలాగో మనం.
అందుకని ఎక్కువ ఆలోచించేసి కాకుండా 4 రూపాయలు పోయినా కానీ ప్రశాంతతను కొనుక్కునే ప్రయత్నం చేయండి. డబ్బు ఖర్చు అయినా కానీ మానసిక ప్రశాంతతను కొనుక్కునే ప్రయత్నం చేయండి. డబ్బు నష్టమైన తప్పదు ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి వచ్చింది అనుకోండి, అంతకంటే మించింది ఇంకేమీ లేదు. అందువల్ల మనశ్శాంతి డబ్బుతో కొనుక్కోండి. ఆత్మాభిమానం చంపుకుని కొనుక్కోండి, కాంప్రమైజ్ అవ్వండి. ఇక రాహుకేతుల సంచారం చూసినట్లయితే మనం ఈ సంవత్సరం అంతా కూడా మీకు రాహువు 7వ స్థానం 6వ స్థానంలో సంచారం మీకు స్థితిరీత్యా తప్ప నక్షత్ర నాడి సూత్రాలు ఇచ్చే ప్రత్యేకమైన ఫలితం అంటూ ఎటువంటిది యాక్టివేట్ చేయట్లేదు రాహు. ఈ కేతు గ్రహాన్ని తీసుకున్నట్లయితే కేతువు మీకు పుబ్బా నక్షత్రం, మఖా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. పుబ్బా నక్షత్రం జన్మతార మీకు, దీంట్లో అనారోగ్యాలు, ధన నష్టాలు. 27వ నక్షత్రంలో ఆర్థిక నష్టాలు, బంధన యోగాలు, జనరల్ ఫెయిల్యూర్. తర్వాత డిసెంబర్ 5 తర్వాత 26వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో ఉద్యోగ భంగాలు, శత్రు బాధలు. కేతుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా వ్యతిరేక ఫలితం ఇస్తుంది తప్ప అనుకూల ఫలితాన్ని కేతువు ఇవ్వట్లేదు. రాహుగ్రహం తప్ప మిగతా 3 గ్రహాలు కూడా మీకు వ్యతిరేక ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? శివ పరివారాన్ని ఆరాధన చేయండి, దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి. మగవారు భస్మధారణ చేయండి, విభూతి రోజు బొట్టు పెట్టుకోండి. ఊరికి మార్కెట్లో కొనుక్కొచ్చడం కాకుండా శివాలయం ఈశ్వరుడికి విభూతి అభిషేకం చేసి, లేదా ఇంట్లో మట్టి శివలింగం పెట్టుకు అభిషేకం చేసి విభూతితో భస్మాభిషేకం చేసి ఆ భస్మాన్ని బొట్టుగా ధరించండి. మృత్యుంజయ జపం చేయించుకోండి లేదా చేసుకోండి. ఓం జూమ్ సహ మాం పాలయ పాలయ జపం చేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఈ గురు శని రాహుల యొక్క పరిహారం చేసుకుంటే మంచిది. పూర్ణశాంతి చేయించుకుంటే మంచిది. ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించి పరిహారం చేసుకుంటే మంచిది. మీరు చేసుకోలేనట్లయితే విడిగా చేసుకోలేనట్లయితే మన దేవప్రసతి కార్యాలయంలో నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతాయి, దాంట్లో పాల్గొనవచ్చు. దానికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాల వీడియోకి అందజేస్తాను, చూడండి. ఏప్రిల్ 1 రాశి ఫలితాలు అనేది వీడియో వస్తుంది, చూడండి. పూర్తి వివరాలు దాంట్లో చెప్పడం జరుగుతుంది. మీ అందరి సకల శుభాలు కలగాలి. శుభం భూయాత్.